హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనియా లాహి వంటలు. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు కాలీఫ్లవర్ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో సింపుల్గా నేను మీకు చూపిస్తాను. ముందుగా నా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి మోనియా లాహి వంటలు ఛానల్. ఇప్పుడు కాలీఫ్లవర్ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామా. కాలీఫ్లవర్ని ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలానే టమాటాలు కూడా బాగా వాష్ చేసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని మనం వాటర్లో వేసి బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ముందుగా ఇందులో కొద్దిగా జీలకర్రని మనం వేసుకోవాలి. తర్వాత కొంచెం పోపులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా మనం ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా మనం కరివేపాకు కూడా ఇలా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతటిని ఇలా మనం బాగా కొద్దిసేపు వేయించుకున్నాక ఇందులోనే మనం చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇలా కాలీఫ్లవర్ వేగుతున్నప్పుడు పసుపు వేసి వేయించుకోవడం వల్ల కాలీఫ్లవర్ కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. ఆ కాలీఫ్లవర్లో ఉండే స్మెల్ అనేది కూడా మనకి బయటికి పోతుంది. చూసారు కదా, ఈ విధంగా పసుపు కూడా మనం యాడ్ చేసుకున్న తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు బాగా వేగేంత వరకు మనం ఇలా ప్లేట్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మనం కాలీఫ్లవర్ని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కాలీఫ్లవర్ బాగా వేగిపోయింది. కాలీఫ్లవర్ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనం ఇలా బాగా కలుపుకొని ఒకసారి మనం మూత పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కాలీఫ్లవర్ ముక్కల్ని బాగా మనం టమాటా ముక్కల్ని కలుపుకొని ఇలా మూత పెట్టుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో మనం ఒక 10 నిమిషాలు ఇలా వేయించుకోవాలి. చూసారు కదా, టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా సపరేట్ అయిపోయింది. ఇలా వాటర్ సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం రుచికి సరిపడా కారం అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం దీని మీద మూత పెట్టి మనం మళ్ళీ ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కారం అది బాగా వేగేంత వరకు మనం వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా వేగించుకున్న తర్వాత మనం ఇందులోనే మనం తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వాటర్ అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా దీన్ని అంతటిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం రుచికి సరిపడా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకొని మళ్ళీ మనం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లో మనం బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన కాలీఫ్లవర్ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి మోనియా లాహి వంటలు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోనియా లాహి వంటలు.